హలో అండి, అందరికీ నమస్కారం. మా పై రుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు బచ్చల కూరతో పప్పు చేస్తానండి. ఇది బచ్చలాకు మా చెట్టుది, గార్డెన్లోదండి. ఇది ఫ్రెష్గా ఉంది చూడండి, చాలా బాగుంది. కొన్నదైతే అలా ఉండదండి. ఇది ఎర్ర కందిపప్పు, మసూర్ దాల్ అంటారు. ఇది ఫేస్కి కూడా చాలా మంచిదండి. దీన్ని నానబెట్టేసి పేస్ట్ చేసేసి ఫేస్కి అప్లై చేసుకుంటారు. ఈ గుడ్లు గట్టిదనం ఉంటుందంటండి పప్పు తినటం వల్ల. బాడీ వెయిట్ పెరగనివ్వకుండా ఆటోమేటిక్గా మనకు వెయిట్ పెరగట్లేదంటే డైట్ రెసిపీ కింద వస్తుంది. ఇది పప్పు ఏమేమి తీసుకుంటున్నాను చూపిస్తాను. నేను చింతపండు తక్కువ వాడతానండి. ఏ ఆకుకూర పప్పు వేసినా కొంచెం చింతపండు తక్కువ తీసుకున్నాను. ఎట్లా 2 టమాటాలు, పచ్చిమిర్చి 4, ఉల్లిపాయ ఇది హాఫే వేసుకుంటాను, పెద్దగా ఉంది. వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకోవాలి, పప్పులో వేసి ఉడకబెట్టేసేసుకుంటాను. పప్పు నానబెట్టుకోవాలండి, 2 గంటలు నానబెట్టుకోండి. కుదిరితే అరగంట అయినా గంట అయినా నానబెట్టుకోవాలి. ఆకుకూర సన్నగా తరిగి వేసుకోవాలి. నేను ఇవన్నీ కట్ చేసుకుని కుక్కర్లో పెట్టామని చూపిస్తాను. వీడియో చివరిగా చూడండి, స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బచ్చల కూరలో 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో తీగ బచ్చలి, ఒకటేమో కుదురు బచ్చలి. నేను తీసుకున్న కుదురు బచ్చలి, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. నేను తీసుకున్న కాంబినేషన్ అయితే బెస్ట్ కాంబినేషన్ అండి. ముందుగా నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లో తీసుకుని 1కి 2 వాటర్ పోసుకోవాలి. పప్పులో కొంచెం పసుపు వేసుకోవాలి, త్వరగా ఉడుకుతుంది కాబట్టి. తరిగి పెట్టుకున్న కూరగాయలు, ఆకుకూర మొత్తం వేసేసుకుని కుక్కర్ మూత పెట్టుకునే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఆవిరిపోయిన తర్వాతనే విజిల్ పెట్టుకోవాలి. 5-6 విజిల్స్ రానిచ్చిన తర్వాత మనం కట్టేసుకోవాలి. ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకుని దానిలో ఉప్పు, పసుపు, కారం, సాంబార్ కారం ఉంటే బాగుంటుంది వేసుకోండి, లేదంటే మసాలా కారం అయినా బాగుంటుంది. మనం వెల్లుల్లిపాయలు ముందే పప్పులో వేసి ఉడకబెట్టడం వల్ల మంచి వాసన వస్తుందండి. పప్పు అన్నీ వేసుకున్న తర్వాత కొంచెంసేపు ఉడకనివ్వండి. తర్వాత మెదిపేసుకోవాలి. మీ ఇష్టం, తర్వాత అయినా ఉడకబెట్టుకోవచ్చు, ఎలా అయినా మెదుపుకోవచ్చు. మెదుపుకుని కొంతమంది తాలింపు వేసేసుకుంటారు, ఇట్లాగే తర్వాత ఉడకబెట్టుకోవచ్చు. తాలింపు వేసిన తర్వాత కొంచెంసేపు. మనం తీసుకున్న కందిపప్పే కాదండి, బచ్చలాకు కూడా చర్మానికి చాలా బాగా పనిచేస్తుందంట. చర్మానికి పనిచేస్తుందంటే మన ఆడవాళ్ళకి ఎవరు కనెక్ట్ అవ్వకుండా ఉంటామండి. అందరూ కనెక్ట్ అవుతారు కదా స్కిన్ అనేదానికి. మెతుకుకోవడం అయిపోయింది. పప్పు తాలింపు వేసుకుందాము. స్టవ్ వెలిగించుకుని నేను వేరే పాన్ పెట్టేసుకున్నాను. పాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. నేను వెల్లుల్లిపాయలు పప్పులో వేసేసుకుంటాను అని చెప్పాను ముందే. తాలింపులో తక్కువ వేస్తాను, తీసేస్తారు పిల్లలని చెప్పేసినని నేను చెప్పున్నాను వీడియోస్లో. కొంతమంది కావాలంటే మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేయట్లేదు. కొంచెం మెంతిపొడి, ఇంగువ వల్ల చాలా మంచిదండి. ఇంగువ ఖచ్చితంగా వేసుకోండి, ఫ్లేవర్ కూడా బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. కొంచెం కరివేపాకు. తాలింపు బాగా వేగిన తర్వాత పప్పులో కలుపుకోవడమే. కొంచెం పప్పులో వేసుకున్న తర్వాత మనం ఉడికించుకోవాలి. పప్పు తర్వాత పచ్చివాసన కొంచెం పోతుంది అంటారు. ఒక 5 మినిట్స్ అన్న ఉడికించుకోవాలి. అట్లాగా ఉడికించుకుంటే బాగుంటుంది. ఈ బచ్చలాకండి రక్తహీన సమస్యను కూడా తగ్గిస్తుందంట. బచ్చలాకుల రసాన్ని కాలిన పుండ్ల మీద పెడితే పుండ్లు కూడా తగ్గుతాయి. మూత్రపిండాల రాళ్ళు ఏర్పడకుండా కాపాడుతుంది. బచ్చలాకులను కందిపప్పుతో తింటే గర్భిణీలు ఎదుర్కొనే మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుందంటండి. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి, ట్రై చేయండి అందరూ కూడా. చాలా బాగుంటుంది, హెల్త్ పరంగా చాలా మంచిది.